హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో 7వ మాటను మనం ధ్యానించుకుందాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఆ 7 మాటలు ఎంత ప్రాముఖ్యమైనవంటే అవి ఈ లోకంలోనే అతి శ్రేష్టమైనవి. ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైన ఆ 7వ మాటను మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏమని చెప్పారు? ఈ ముందు మాట దేవుడు ఆల్రెడీ ఒకసారి నెరవేర్చబడిద్దని దేవుడు ఒకసారి చెప్పారు ఆల్రెడీ. అది కూడా మనం చూసుకుందాం. కీర్తనలు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా. అక్కడ ఏమని చెప్పారు ఆయన? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఆ లేఖన భాగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆ సిలువలో పలికారు. ఆయన అక్కడ నెరవేర్చారు. అక్కడ ఆయన ఏం చెప్పారు? నెరవేర్చడం ద్వారా అక్కడ ఏమన్నారు? ఆయన దేవునిపై ఆధారపడ్డాడా లేదా? ఆయన దేవునిపై అక్కడ ఆధారపడ్డాడు. అవునా కదా? అక్కడ ఆయన దేవునిపై ఆధారపడ్డాడు. పూర్తి విశ్వాసాన్ని దేవునిపై ఉంచాడు. అలాగే చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించు. హల్లెలూయా. సమాప్తమాయను అని చెప్పి తన ప్రాణాన్ని ఆయన అప్పగించాడు. అవునా కదా? ఆయన ఎందుకరకైతే భూమి మీదకి వచ్చాడో దాన్ని తిరిగి దేవునికి అప్పగించాడు. ఆయన ఎన్నో సమస్యలు వచ్చుంటాయి. మనం ఎన్నో సమస్యలు దేవుని వదిలిపెట్టేసాం, కానీ ఆయన వదిలిపెట్టలేదు. చివరి సమయం వరకు ఆయన ఆత్మని సురక్షితంగా ఉంచాడా లేదా? ఆయన ఆత్మని ఏ వ్యతిరేక పనికి ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉంచాడు ఆయన. అలాగే ఆయన ఆత్మని ఆయన అప్పగించారా లేదా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. హల్లెలూయా. యేసు తన ప్రాణాన్ని తానే అప్పగించాడు. అవునా కదా? మనం చూసాం, ఇద్దరు అక్కడ బందీలు ఉన్నారా? వారిద్దరు ప్రాణాలు ఎప్పుడు పోతాయో వారికి తెలీదు, కానీ దేవునికి తెలుసు. తన ప్రాణాన్ని తానే అప్పగించినట్లుంది ఇక్కడ. కానీ తన ప్రాణాన్ని దేవుడు తీసుకున్నట్టుందా? లేదు. తన ప్రాణాన్ని తానే అప్పగించాడు. దేవుని చిత్తం మనం చూసాం కదా. లాజరు కూడా దేవుడు బ్రతికించగలిగిన దేవుడు తన ప్రాణాన్ని ఎప్పుడన్నా తీసుకోగలడు, బ్రతికించుకోగలడు. తను ఎన్నో అద్భుతాలు చేసిన ఆయన తన ప్రాణాన్ని తీసుకోగలడు, తను బ్రతికించుకోగలడు, ఆ సమస్య నుండి తప్పించుకోగలడు. కానీ ఎందుకు తప్పించుకోలేదంటే మనల్ని దేవుడు కాపాడాలని. తన భూమి మీదకి వచ్చింది ఎందుకు? పాపులను రక్షించడం కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. అలాగే ఆయన పాపలను రక్షించాలి అన్న ఉద్దేశంతో తన రక్తాన్ని మన కొరకు అందించాడు. అవునా కదా? అలాగే తను తప్పించుకోగలడు. ఎందుకు తప్పించుకోలేదు? తన మరణ శిక్షని తప్పించుకోగలడు. ఎందుకంటే ఎంతో మందిని ఆయన రక్షించాడు, మరణం నుంచి దూరం చేశాడు. అవునా కదా? ఇప్పుడు అలాగే ఆయన మన కొరకు మనం ఎలా అయితే బ్రతకాలనుకున్నాడో అలా బ్రతకాలనే కదా దేవుడు అలా చేసింది. కానీ మనం అలా ఉంటున్నావా? ఉండట్లేదు. దేవుడు చెప్పిన విధంగా మనం ఈసారి నుంచి నడుచుకోవాలి. మొదటిది ఏంటి? తండ్రి సంబంధం. ఆయన తండ్రి అని మొదట పిలిచాడు. మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఆయన మొదట ప్రార్థన చేశాడు. లాస్ట్ మాట ప్రార్థనతోనే ముగించాడు. అంటే ప్రార్థన మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. మనం ఎన్నో సమస్యల నుండి తప్పించుకోవాలన్నా ప్రార్థనే ముఖ్యం. మనం బ్రతికున్నామంటే ప్రార్థన. అవునా కదా? రెండవది ఏంటి? రెండవ మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. సంపూర్ణ సమర్పణ. ఆయన ఎందుకైతే భూమి మీదకి వచ్చాడో ఆయన సమర్పణని ఆయన నెరవేర్చాడు. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడో అనేది తను అలాగే నెరవేర్చి మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం దేని కొరకైతే వచ్చామో మన ప్రణాళిక దేవుని పట్ల ఎలాగుందో మనం నెరవేర్చాలి. నీకు తెలియకపోతే దేవుని అడగాలి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా అని మనం అడగాలి. మూడవది యేసు మరణం. ఆయన
ఓటమిని ఒప్పుకోవటం కాదు, ఓటమిని గెలిచాడు ఆయన. ఓటమి ఆయన ఒప్పుకోలేదు, పాపంపై విజయం, ఆయన మరణంపై విజయం పొందాడు. మన కొరకు రక్షించడానికి భూమి మీదకి వచ్చిన సమయాన్ని వృధా కాకుండా ఆయన ప్రతి ఒక్క బిందువుని మన కొరకు కార్చాడా లేదా? అవునా కదా? ఇప్పుడు మనం కూడా మన కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన మొదటి మాట ఆఖరి మాట ప్రార్థనతో మొదలు పెట్టాడు, ప్రార్థనతోనే ముగించాడు. కాబట్టి మొదట ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రి అని పిలిచాడు. కాబట్టి మనం కూడా ప్రార్థనలో తండ్రి అని మొదట మనం పిలవాలి. రెండవది, ఆయన అన్ని సమస్యల్లో ఉన్నా సరే ఆయన సంబంధాన్ని వదులుకోలేదు. తల్లి సంబంధాన్ని వదులుకోలేదు, దేవుని సంబంధాన్ని కూడా ఆయన వదులుకోలేదు. తల్లిని తండ్రిని యోహానికి అప్పగించారా లేదా? అలాగే దేవుడు వదిలేసినప్పుడు కూడా ఆయన బిగ్గరగా అరిచినట్లు మనం చూసాం. ఆయన సంబంధాన్ని చివరి సమయంలో కూడా వదులుకోలేదు. ఇప్పుడు మనం ఎంతో మంది మన సమయాన్ని, తల్లిదండ్రులని, దేవుణ్ణి ఎంతో దూరం పెడతా ఉన్నాం. కానీ ఆయన చివరి సమయంలో చనిపోయే స్థితిలో కూడా నేనే చనిపోతున్నాను, నా తల్లిని ఎందుకు చూసుకోవాలి, నేను ఇంకా వారిని కాపాడుతాం అనుకుంటాం. కానీ ఆయన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా తన తల్లిని తండ్రిని యోహానికి అప్పగించాడు. అలాగే దేవుడు వదిలిపెట్టినప్పుడు ఆయన బిగ్గరగా కేక వేసినట్లు అక్కడ ఉంది. మిగతా ఎక్కడ ఆయన అరిచినట్లు, మాట్లాడినట్లు అక్కడ లేదు. ఆయన అక్కడ బిగ్గరగా కేక వేసినట్లు ఉంది. అంటే ఆయన దేవుడిపై ఎంత సంబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుడు వదిలేశాడు అన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం, ఏ చిన్న సమస్య కూడా లేకున్నట్లు మనం ఆనందంగా ఉంటాం. కానీ మనకి ఎన్నో సమస్యలు వచ్చాయంటే ఆయన వదిలిపెట్టడం ద్వారానే మనకి ఎన్నో సమస్యలు, ఆటంకాలు అవన్నీ వస్తాయి. అలాగే 4వ మాట ఏంటంటే, ఆయన అంత జరిగాక కూడా ఆయన ఆత్మని తనకు అప్పగిస్తున్నా అన్నాడు. అంటే ఆయన ఎలా అయితే వచ్చాడో తనకు ఆత్మ ఎవరిచ్చారు మనకి? ఇప్పుడు మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృప. అంటే మన ఆత్మ, దేవుని ఆత్మనే మనం ఉన్నాం, దేవుని ఆత్మలోనే మనం ఉన్నాం. కాబట్టి ఆయన తన ఆత్మని తనకే ఎలా సురక్షితంగా తన ఆత్మని తనకే ఇచ్చాడా లేదా? అప్పగించాడు. కానీ ఎంతో మంది ఇప్పుడు టైం వృధా చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ సాతానికి అప్పగిస్తున్నారు. ఎంతో మంది మరణాన్ని పొంది పరలోక రాజ్యానికి కాకుండా నరకానికి వెళ్తున్నారు. దేవుని ఇచ్చిన ఆత్మని సాతానికి అప్పగిస్తున్నారు. కానీ ఆయన అలా చేయకుండా తన ఆత్మని తనకే భద్రంగా ఇచ్చాడా లేదా? మనం కూడా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే మొదట ప్రార్థన చేయాలి. రెండవది, సంబంధాన్ని వదులుకోకూడదు. మూడవది, సంబంధాన్ని వదులుకోకూడదు అంటే ఆ సంబంధం ఈ సంబంధం అని కాదు, దేవుని సంబంధాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఆయన మీద నమ్మకంతో ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే 4వది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆయన ఆత్మని వ్యతిరేక పనులకు ఉపయోగించడం కాకుండా, ఆలోచనలు వేరే విధంగా కాకుండా దేవుని వైపు నడుస్తే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. మన జీవితంలో ఎన్నో అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరిగాయంటే కేవలం దేవుని కృప మాత్రమే. ఇప్పుడు మన సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన మన కోసం కాచిన రక్తం, మన ప్రార్థన మాత్రమే. అవునా కదా? ఈ చిన్ని వాక్య లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.